నేను డిగ్రీ 3rd క్లాస్లో పాస్ అయ్యానని మా అమ్మ ఆ రోజుల్లోనే 5,000 పెట్టుకొని ఇచ్చింది సార్. ప్యూర్ గోల్డ్ సార్. 30 ఏళ్ళగా ఇదే వ్యాపారంలో ఉన్నాను. కంటితో చూసి చెప్పగలను బంగారం మంచిదో కాదు. మరి గీకుడు ఎందుకు? 300 సార్. 300 300. ఓహో, మీరు తాగట్టుకు అనుకుంటున్నారా? నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను. నేను కొనే రేటే చెప్పాను. అన్యాయం సార్. చిన్నపిల్లని కూడా చూడకుండా ఇలా మోసం చేయడం తప్పు సార్. నే చేసిన తప్పు కాదు బాబు, నువ్వు మాట్లాడే తప్పు. 1, ఇది మోసం కాదు, వ్యాపారం. 2, నువ్వు చిన్నపిల్లాడివి కాదు. థ్యాంక్స్. ఈ బజార్లో ఉన్నది మీ షాప్ ఒకటే కాదు. ठीक है चीचा जी, नमस्ते, बहुत बहुत शुक्रिया. क्या बात है? ఇలాంటి సరుకు మేము కొనం. అర్థమైంది సార్. ఆయన మీకు ఫోన్ చేశారు కదా? చదువుకున్నాళ్లే ఉన్నాం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇలాంటివి సందులో ఇంకెవరూ కొనరు. కొన్నా ఆయన కన్నా ఎక్కువ ఇవ్వరు. నీ కర్మగాలి మధ్యలో పోలీసులు పట్టుకున్నారే అనుకో, అది కొన్నదా కొట్టేసిందా అని అడుగుతారు. నువ్వు నాదే అంటావు. వాళ్ళు ప్రూఫ్ ఏంటి అంటారు. నువ్వు చూపించలేవు. ప్రూఫ్ చూపించి తీసుకెళ్ళమని వాళ్ళు ఉంగరం తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఉంగరం ఉండదు, 300 ఉండవు. కాబట్టి కామ్గా వెళ్ళి ఈ ఉంగరం ఆయనకిచ్చి ఆయన ఇచ్చింది పుచ్చుకో. సార్ 200 ఉన్నాయి సార్. నేను 200 ఇచ్చాను. ఏ? ఇప్పుడే బంగారం రేటు పడిపోయింది చూడు. థ్యాంక్స్ అండి. Please welcome Miss Jyoti. Give her a big hand. Thank you. You're welcome. Huh? What's your name? Leena. Hey, ఎక్కడికి? లోపలికి. ఎంట్రీ పాస్ ఉందా? లేదు. లేకపోతే కుదరదు, వెళ్ళండి. అది కాదయ్యా, ఒకసారి లోపలికి పంపించు, లోపల తీసుకుని వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాను నీకు. అదంతా కుదరదమ్మా, వెళ్ళు. ప్లీజ్ కుదరదమ్మా, అండి ఒకసారి. తప్పుకో. ఇదిగో ప్లీజ్ వెళ్ళమ్మా, వెళ్ళు. చెప్తాను నీకే. ఏంటి ప్రాబ్లం? ఎంట్రీ పాస్ లేకుండా లోపలికి వస్తానంటోంది. చెప్తే వినట్లేదు. కాంపిటీషన్కి వచ్చానంటోంది. నువ్వు కాంపిటీషన్కి వచ్చావా? ఎందుకు? చూడ్డానికేమోనే. ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు? వాట్ ఏంటి? ఆ రంగుల ముందర మేకప్ వేసుకుని, మ్యాచింగ్ లేని లిప్స్టిక్ వేసుకుని, ప్యాంట్ బదులు ప్యాంటీస్ వేసుకుని వంకర టింకరగా నడిస్తే సరిపోదే. ఏయ్, మొహంలో కళ్ళు ఉండాలి, బాడీలో షేప్ ఉండాలి, టోటల్ గా అందం ఉండాలి. ఇవే లేకుండా నువ్వే వచ్చేయగలేంది నేను రాకూడదా? ఏయ్, హోల్డ్ యువర్ టంగ్. పోవే, చీకేసిన తాటికాయలాగా హెయిర్ స్టైల్ నువ్వును. ఇప్పుడే పుట్టిన పాప కూడా నీకన్నా ఎక్కువ బట్టలేస్తారు తెలుసా? నువ్వేంటే ఈ బాడీ వేసుకుని ర్యాంప్ మీద నడిచేద్దామని? నీ బాబుకు డబ్బు ఎక్కువై నీ కొవ్వు ఎక్కువై వచ్చుంటావు గానీ అసలు నీ అప్లికేషన్ తీసుకుంది ఎవడే? రండే, నీతో మాట్లాడి కంట్రిబ్యూట్. బయటికి రా, నీ సంగతి చెప్పు. నువ్వే ఫీల్ అవ్వకు. రజనీకాంత్ ని, అమితాబ్ బచ్చన్ ని కూడా ముందు ఇలాగే అన్నారు, తర్వాత నంబర్ 1 అన్నారు. చూస్తుండు, ఏదో ఒక రోజు వాళ్ళే నీ దగ్గరికి వచ్చి ప్లీజ్ రమ్మని పిలుస్తారు. ఇదేంటి అప్పుడే వచ్చేస్తున్నాడు? హాయ్. హలో. ఏంటి అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చావా? అవునండి, లోపలికి పంపించట్లేదు, మీరైనా చెప్పండి. చెప్తా. చెప్పడం ఏంటి, అప్లికేషన్ కూడా తీసుకుంటా. థ్యాంక్స్. కానీ లంచమా? అంటే అలాంటిదే. ఎంత? అరగంట. అర్థం కాలేదా? ఒక అర్ధగంట నాకు కేటాయించావంటే అప్లికేషన్ లేకుండానే నేను ఫైనల్కి పంపిస్తాను. అర్థం చేసుకో, నేను అక్కడే ఉంటాను.
అలా మాట్లాడడానికి సిగ్గులేదు నీకు? దూరం మరకడా. హాయ్, మళ్ళీ భలే కలిసాం కదా. సారీ, ఏమైనా డిస్టర్బ్ చేశానా? అబ్బే లేదండి. ఎలానే యాదవలు అందమైన అమ్మాయి కనబడితే చాలు. సారీ, నిన్ను కాదు. అవును, ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళు అకామిడేషన్ ఇవ్వలేదా? ఓ, నీకు నచ్చలేదా? ఫోన్ చేసావా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో, ఎవరిని చూస్తే బాగోదు. జూలీ ప్లీజ్. నా పేరు జూలీ కాదు, జ్యోతి. నాకు ఇష్టం లేకుండా ఇంట్లో పెళ్లి చేద్దాం అనుకున్నాను, అందుకే పారిపోయి వచ్చాను. అంటే నువ్వు కూడా పారిపోయి వచ్చావా? నేను గోల్డ్ బిజినెస్ మీద రాలేదు, ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఇంట్లోంచి వచ్చేసాను. హైదరాబాద్ వెళ్ళి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాను. నేను హైదరాబాద్ వచ్చేస్తాను. తిరిగి ఇంటికి వెళ్తే నాన్నమ్మ చంపేస్తుంది. మరి నీ కాంపిటీషన్ సంగతి ఏంటి? ఛీ, అక్కడంతా మోసం. నన్ను చాలా ఇన్సల్ట్ చేశారు. ఏం చేశారు? ప్లీజ్ అవన్నీ అడగకు, నేను చెప్పలేను. ఇట్స్ ఓకే. ఇంట్లోంచి బయటకు వచ్చి 24 గంటలు కూడా కాలేదు. బతకడం ఎంత కష్టం అనిపిస్తుంది కదా. కానీ తప్పు మందే. అవును, ఈ రోజుల్లో మోసం చేసేవాడిది తప్పు కాదు, మోసపోయేవాడితే తప్పు. సో బతకాలంటే మనం మోసాలు చేయాల్సిందే, దొంగతనాలు చేయాల్సిందే. కానీ మనకు అవన్నీ రావుగా. ఇలాంటి వాటి కోసం స్పెషల్గా కాలేజీలు కోర్సులు ఏముండవు. బేసిక్గా ప్రతి మనిషిలోనూ ఓ యదవ ఉంటాడు. మన అమ్మా నాన్న దగ్గర ఉన్నంత కాలం వాళ్ళు మనం కాపాడేస్తారు, వాడిని బయటికి రానివ్వరు. ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం కాబట్టి మనల్ని ఆడే కాపాడాలి. అంటే మీ మెడలో గోల్స్ ఒరిజినలేనా?